వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. నేను తెప్పించుకుంటున్నా, నేను అది కూడా చెప్పేస్తున్నా. ఇక్కడ రెండోది, ఇక్కడ రెండో విషయం కూడా చెప్తున్నా మీ అందరికీ. మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క పక్కన లాగకూడదు. నేను అది కూడా చెప్పేస్తున్నా. ఒక నాయకుడు ఈయన ఇష్ట ప్రకారం లాగడం, నాకు చెప్పడం, ఈడోడి చేయడం, అవి చేస్తే మాత్రం పార్టీ బలహీనపడుతుంది. ఒక లీడర్షిప్ కింద పనిచేస్తాం. ఆ లీడర్ బాధ్యత అందరికీ న్యాయం చేసే బాధ్యత, ఆయనతో ఉండే వాళ్ళకి న్యాయం చేయడం కాదు. ఆయన మీద కూడా నేను సాటిస్ఫాక్షన్ లెవెల్ తెప్పిస్తా ఎప్పటికప్పుడు. ఫోల్డ్ పెట్టండి. నేను ఆయన మీద కూడా ఇన్ఫర్మేషన్ తెప్పిస్తాను. తెప్పించి ఎప్పటికప్పుడు కాదయా, దీంట్లో కాగితం ఉంది, ఇది ఎక్కడ మిస్ అయింది? కాదు, ఇంకోటి ఉంది. అతను రమ్మని ఇక్కడికి వచ్చినప్పుడు నేను మండల పార్టీ ప్రెసిడెంట్ రేటింగ్ ఇచ్చాం, క్లస్టర్ ఇన్ఛార్జెస్ రేటింగ్ ఇచ్చాం, యూనిట్ ఇన్ఛార్జెస్కి రేటింగ్ ఇచ్చాం, బూత్ ఇన్ఛార్జెస్ కూడా రేటింగ్ ఇచ్చాం. అందులో ఏబీసీ పెట్టాం. దీనికి 45% మొన్న బూతుల్లో ఎన్ని ఓట్లు పడ్డాయో దానికి వెయిటేజ్ ఇచ్చాం. అల్టిమేట్గా ఓటు సంపాదించేవాడు విజేత, మాటలు చెప్పేవాడు కాదు. మీరు ఎన్ని ఓట్లు సంపాదిస్తున్నారు అనేదానికి టెస్ట్ ఓన్లీ ఎలక్షన్. మామూలు అప్పుడు మీరు అందరూ అదరు తిరుగుతూ ఉంటారు, సార్ మీరు గొప్పవాళ్ళు, వీరుడు, సూర్యుడు, లేకుంటే అన్నీ మీ వల్ల అయిపోతాయని. దానివల్ల వచ్చేది ఏముండదు. నాకు మీ పంచాయతీని మీరు బాగా చూసుకుంటే, మిమ్మల్ని నేను గౌరవిస్తే, శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, తద్వారా మీ గౌరవం పెరుగుతుంది. అదే నేను ఆశిస్తున్నా. ఏ కార్యకర్త కానీ ఏ నాయకుడు కానీ టెంపరీగా చూడొద్దండి. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ 5 ఏళ్ళు చూడొద్దండి, వన్ టైంకి చూడొద్దండి దయచేసి. మీరున్నంత వరకు మీరు ఎమ్మెల్యేలుగా ఉండాలి. మీకంటూ సమాజంలో ఒక ప్రత్యేకత రావాలి. ఒక ప్రసాదరావు గారు బ్రహ్మాండమైన ఎంపీ, థామస్ గారు ఒక బ్రహ్మాండమైన ఎమ్మెల్యే అనేది శాశ్వతంగా ముద్రపడాలి. ఆ ముద్రపడాలంటే విశ్వసనీయత అనేది ఓవర్ నైట్ రాదు.